రాజా రఘురామ్ అనే వ్యక్తి కట్టించిండు. ఎందుకు అనంటే ఆయన ఇక్కడ ఉండకపోతుండే, ఈ కిషన్ బాగులు ఉండకపోతుండే, ఢిల్లీలో ఉంటుండే. ఢిల్లీలో ఒకనాడు అంటే ఆయనకు పెళ్ళైనా కూడా ఇంకా సంతానం కలగలేదు, కొన్ని సంవత్సరాలైనా కూడా ఆయన ఢిల్లీలుండి ఇక్కడికి పని మీద వస్తుండే, కిషన్ బాగ్కి పని మీద వచ్చి పోతుండే. ఇక పోయినప్పుడు ఒకనాడు కలలా సామ్లోరు కనబడ్డారు. నువ్వు వస్తున్నావు పోతున్నావు, నేను ఇక్కడనే ఉన్నా, నీకు కళలు వచ్చి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, నేను ఇక్కడనే ఉన్నా, మూసినది పక్కకే 5 అడుగుల లోపలున్నా, 5 అడుగుల లోపల నన్ను బయటికి తీసి నాకు పూజలు అందించు, నీకు సంతానం ఇస్తా నేను అనేసి సామ్లోరు ఆ రాజా రఘురామ్కి ఇట్లా ఏమంటారు, ఆజ్ఞ అంటారు కదా, ఇట్లా ఇచ్చినాక వెంటనే అమ్మో సామ్లోరు నా కళలకు వచ్చిండు, ఇన్ని గుళ్ళు తిరిగినా, ఇన్ని పూజలు చేసినా, నాకు ఇంకా పిల్లలు కలగలేదు, ఈ ఒక్క ప్రయత్నం నేను ఎందుకు చేయొద్దు అనేసి ఇక్కడికి వచ్చిండు. వచ్చి సామ్లోరు ఇప్పుడు మనం చూసినాం కదా, మంచి స్వయంభుగా వెలిసిన శ్రీ మురళి మనోహర స్వామిని ఎక్కడనైతే ప్రతిష్టాపన చేసిందో అక్కడనే 5 అడుగుల లోపలుండే, ఆ లోపల నుండి ఈ రాజా రఘురామ్ అనే వ్యక్తి బయటికి తీసి అప్పుడు ప్రతిష్టాపన చేసి మంచిగా పూజలు అందించిండు. పూజలు అందించిన తర్వాత ఇక్కడ మొత్తం ఇది కిషన్ బాగ్ అని, అంటే కృష్ణుడు వెలిసిన చోటు కాబట్టి కిషన్ బాగ్ అని పేరు పోయింది.